హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? మాకైతే బోనాల పండుగ అయితే ఈరోజైతే స్టార్ట్ అయిందనమాట. ఒకరోజు అంతా జలబిందులతో సరిపోయిందండి. ఉదయాన్నే ఎవరింట్లో వాళ్ళు పొంగళ్ళు చేసిన తర్వాత ఇలా తప్పెట్లతోటి అయితే బోనాలు అయితే గుడికైతే తీసుకెళ్తాం జరిగిద్దండి. ముందు మా ఇంటికైతే తప్పెట్లలో వచ్చారనమాట. బోనం ఎత్తడానికి మా చిన్నమ్మాయి అయితే వచ్చిందండి. మా చిన్నమ్మాయికి అయితే నేను బోనం అయితే ఎత్తాను. మా ఇంట్లోకి మేళగాలను తప్పెట్లను ఇలా తీసుకొచ్చుకొని బోనం అయితే మా అమ్మాయికి ఎత్తామండి. చూడండి, గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత సంబరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేమన్నమాట. ఇప్పటికే ఒక రోజంతా గుళ్ళోనే సరిపోయిందండి. తర్వాత బోనం అయితే ఎత్తుకోవటం జరిగింది. బోనాలన్నీ తీయటానికి నాకైతే కుదరలేదనమాట. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ వీడియో అయితే నేనైతే తీస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు. అసలు ఈరోజు ఈ పండగ ఇలా చేసుకుంటున్నామంటే మనందరం ఆ తల్లి చల్లని చూపులో ఉన్నామన్నమాట నేను నమ్ముతున్నాను. అందుకని ప్రతి సంవత్సరం అండి ఇలా బోనాల పండగ రెండో వారం శ్రావణ మాసం వచ్చేసరికి చేసుకుంటాము. సంవత్సరం పెరగటమే కానీ భక్తులైతే తగ్గటం అయితే జరగటం లేదనమాట. ఇప్పుడు 14 సంవత్సరాలు జరుగుతుందండి ఇక్కడ అమ్మవారు వెలిసి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి ఒక్కళ్ళండి గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారు అయితే వాళ్ళు అడిగిన దానికి కాదనకుండా సహాయం అయితే చేస్తుంది. అందుకనే చూడండి, ఇంకా బయట ఇంతమంది నిలబడి ఉన్నారండి. గుడి చిన్నది కాబట్టి పట్టలేదు. చూడండి ఆనందంతో ఎంత చిందులేస్తున్నారో. ఇంటింటికి వెళ్ళి బోనం దగ్గరుండి మరీ తీసుకొస్తామండి మేమైతే. అక్కడ వాళ్ళ బోనం ఎత్తుకున్నప్పుడు ఆ ఎత్తుకునే వారికి అమ్మవారు అయితే రావడం అయితే జరుగుతుంది. అలా వచ్చిన తర్వాతే బోనం అయితే ఎత్తుకుంటాము. వచ్చిన తర్వాత గుళ్ళోకి వచ్చి ఇలా బోనాల సమర్పణ చేసిన తర్వాత వాళ్ళ బోనంలో నుంచి ప్రసాదాన్ని అయితే తీసి భోజనాలతో పాటు అందరికైతే పంచుతామన్నమాట. వాళ్ళ ఆనందంతో చిందులేసినప్పుడే వారి ఒంటి మీదకి అమ్మవారు అయితే రావటం అయితే జరుగుతుంది. అప్పుడు ఎంతో ఆనందంతో అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వయసుతో అయితే సంబంధమే లేదండి. చిన్న పెద్ద ముసలి అయినా సరే అమ్మవారు అయితే అందరినీ ఆనందంతో ఆట అయితే ఆడిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వయసుకి ఆ వయసుకి అని లేదండి. ఎంతో సంతోషంతో అసలు వాళ్ళ ఆనందం అయితే మాటల్లో చెప్పలేము. ఆ డప్పుల మధ్యన వాళ్ళ చిందుల మధ్య ఆ అమ్మవారి ఆనందం, ఆమె పలికే పదాలు ఎంత బాగుంటాయో వినే వాళ్ళకే అర్థమవుతుంది దగ్గరుండి. ఎల్లమ్మ తల్లిని ఇక్కడే కాదండి ఎక్కడైనా ఆమె మహిమలు దేదీప్యమానంగా దినదిన అభివృద్ధిలాగా చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయండి. అమ్మవారిని ఎంతో భక్తితో కొలుసుకున్న వారికి కొంగు బంగారమయ్యే ఉంటుందనే చెప్పాలి. ఆ విధంగా ఉందండి. మేమైతే ఇక్కడ బోనాలు అయిపోయిన తర్వాత అందరికీ అన్నదానం అయితే చేసామండి. కాకపోతే నేను వీడియో తీయడానికి నాకు గుడి దగ్గర లోపల ఉండాలి కాబట్టి కుదరలేదండి. బోనాలన్నీ సమర్పణ అయిన తర్వాత గుడి అయితే కొంచెం ఖాళీ అయిపోయింది. అప్పటికే అన్నదానం చాలా వరకు జరిగిపోయిందండి. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. చూడండి మీరు అమ్మవారిని ఎలా ఉందో. మీ అందరి కోసం అమ్మవారిని అయితే నేను ఎలా చూపిస్తున్నాను. ఆ తల్లి దీవెనలు అయితే అందరికీ ఉండాలి. ఆమె కాంతితో ఎలా వెలిగిపోతుందో చూడండి. ఈరోజైతే మాత్రం మాటల్లో చెప్పలేను. ఆ తల్లి దయ వల్ల అందరం బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. ఆమె చూపు అందరి మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఈరోజుకి అలసిపోయామండి మేము. 2 రోజులైందండి. తనైతే పాపం నిద్ర కూడా లేదు. బోనాలు ఇంటికి గుళ్ళోకి వచ్చిన తర్వాత అలాతే కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఆడైతే కూర్చుందండి. బోనాలు ఎత్తిన వాళ్ళే కాదు, మామూలుగా గుడికి అన్నదానం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని చక్కగా భోజనాలు చేసి అయితే వెళ్ళిపోతున్నారు. చాలా సంబరంగా జరిగిందండి పండగ అయితే మాత్రం. సంవత్సరం ఎలా పెరుగుతున్నారంటే భక్తులు మాటల్లో అయితే చెప్పలేను. అంత బాగా భక్తులు అయితే పెరుగుతున్నారు గుడికి. ముందుగా మీ అందరూ మా ఛానల్ అందరినీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎవరు బోనాలు వాళ్ళైతే తీసుకెళ్ళిపోయారు. అన్నదానం జరిగే దగ్గరికి వెళ్ళేసరికి చాలా వరకు భోజనాలు అయితే జరిగిపోయినాయండి. ఇదైతే 4వ బంతి. అంటే అది క్యూ లైన్లో నించొని బఫే సిస్టమ్ పెట్టామన్నమాట. ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి ఇబ్బంది పడకుండా బఫే సిస్టమ్ పెడితే చక్కగా భోజనాలు అయితే చేసి అమ్మవారి ప్రసాదంగా భావించారు. వచ్చే వాళ్ళు ఎంతో ఆనందంతో భోజనం చేసి చక్కగా దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. మీ అందరూ మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. మేమైతే ఈ రోజుకైతే చాలా బాగా సంతోషంతో చాలా బాగా జరిగిందండి మా గుళ్ళో భోజనాలు అయితే మాత్రం. ఇంకా మొత్తానికైతే కాస్త గుడి అయితే ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిన తర్వాత నేనైతే ఫ్రీ అయ్యాను కాబట్టి వీడియో తీస్తున్నాను. పండగ అయితే చాలా సంబరంగా చేసుకున్నామండి. ప్రతి సంవత్సరం రెండవ ఆదివారం వచ్చేసరికి శ్రావణ మాసంలో
ఆ తల్లులు ఉండబట్టే మనం అయితే ఇలా ఉన్నామని నేను నమ్ముతున్నాను. ప్రతి ఊళ్ళో అమ్మవార్లని ఇలా కొలుసుకుంటాం కాబట్టి మనమైతే కాస్త తింటున్నామని చెప్పాలి. 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి అంటే ఆ తల్లుల వల్లనే. ఆ తల్లులు చల్లని చూపులు ఉండటం వల్లనే మనందరికైతే ఇలా జరుగుతుంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే సంవత్సరం బోనాల పండగకి మళ్ళీ మీకు వీడియో పెడతాను. ఈ సంవత్సరం అయితే మాకు ఇలా గడిచిపోయింది. ఎందుకంటే మనకి ఇలా చేసుకోవటం వలన మనకి ఏదన్నా